సరే ఇవాళ బడ్జెట్ ఇంటీరియర్ బడ్జెట్ అంటారు, దాన్ని ఓట్ అండ్ అకౌంట్ అంటారు, మధ్యంతర బడ్జెట్ అంటారు, ఏదో మొత్తం ప్రవేశపెట్టారు. అసలు ఈ బడ్జెట్లో గత బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో దళితులకు కానీ ఆదివాసీలకు కానీ నా బడ్జెట్లో ఉన్న ప్రత్యేకమైన రాయితీలు కానీ ప్రత్యేకమైన కేటాయింపులు కానీ ఇలా కొత్త పథకాలు కానీ ఏమన్నా ఉపయోగపడి ఏమైనా పెట్టారంటారా? తాయిలాలు కానీ ఎన్నికల ముందు కదా బడ్జెట్ కాబట్టి తాయిలాలు కానీ ఏమైనా పెట్టారా? బడ్జెట్ ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. గత బడ్జెట్ 45 లక్షల కోట్ల రూపాయలు అయితే ఈసారి బడ్జెట్ 47,60,000 కోట్ల రూపాయలుగా పెట్టారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అంకెలు పెంచుతూ ఇవాళ బడ్జెట్ని అయితే పెంచారు. ఈ బడ్జెట్లో కూడా ఏమిటి పన్నుల రూపంలో ఏమొస్తుంది ఏంటిది అనేటువంటి వివరాలు కూడా మనం చూడవచ్చు. రెవెన్యూ ఆదాయం మొత్తం కూడా 30 లక్షల కోట్ల రూపాయలు వస్తుందని బడ్జెట్లో చూపించారు. అట్లాగే 17.60 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా ఆదాయం వస్తుందనేది కూడా గవర్నమెంట్ తన వివరాల్లో చెప్పారు. ఇప్పటికే మన దేశంలో 155.65 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మన దేశం ప్రస్తుతం అప్పుల్లో ఉంది. ఇంత అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో 105 లక్షల కోట్ల రూపాయలు స్వదేశీ అప్పుగా ఉంది. అట్లాగే విదేశీ అప్పు కూడా 50 లక్షల కోట్ల రూపాయల దాకా విదేశీ అప్పుగా ఉంది. ఇది ఒక మనం చూడాల్సింది. ఏటా వడ్డీ కూడా మనం ఎంత కడుతున్నాం అంటే 11 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీ కడుతున్నాం. ఈ స్వదేశీ అప్పులకి విదేశీ అప్పులకు వడ్డీ కట్టడం అనేటువంటిది ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బడ్జెట్లో దళితుల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటిది 3 రకాల బడ్జెట్ ఉంటుంది. ఒకటి సప్లాన్ బడ్జెట్ ఉంటుంది, రెండోది దళితుల సంక్షేమానికి సంబంధించినటువంటి సాధారణ బడ్జెట్ ఉంటుంది, మూడోది అంబరిల్లా బడ్జెట్ అనేటువంటిది 3 రకాల బడ్జెట్ని ప్రభుత్వం ఇస్తుంది. జనరల్గా 102 శాఖలు ఉన్నాయి మొత్తం బడ్జెట్లో. ఈ 102 శాఖలకి బడ్జెట్ని అంతా అలాకేట్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. ఈసారి కూడా 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా పెంచారు కాబట్టి ఆ రేషియోలో దళితులు ఈ దేశంలో వాస్తవ లెక్కల ప్రకారంగా 20% మంది ఉంటారు. బడ్జెట్లో కూడా ఎస్సీ సప్లాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దళితుల యొక్క జనాభా దామాష ప్రకారం బడ్జెట్లో నిధుల కేటాయింపు ఆ రూపంలో జరగాలి. అంటే ఇప్పుడు కేటాయించినటువంటి ఈ బడ్జెట్లో 20% బడ్జెట్ ఇవ్వాలి. అయితే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీయక కూడా చాలా కాలం అవుతుంది. మీకు 2011 సెన్సెస్ నుంచి ఇప్పటి వరకు లేవు. 21లో కూడా చేయాల్సింది ఉండే, కరోనా పేరు మీద దాటేసింది, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఇంతవరకు జనాభా లెక్కలకు పోలేదు కేంద్ర ప్రభుత్వం. ఇట్లా పోకపోయినా దళితుల యొక్క రేషియోని ఇప్పుడు ప్రభుత్వం 15%గానే పరిగణించి ఇప్పుడు 15% దళితుల కోసం పెంచుతున్నామని చెప్పేసి వీళ్ళే చెప్పారు. సరే, అంకెల్లో పెరుగుతుంది బడ్జెట్, మొత్తం బడ్జెట్ అంకెల్లో పెరుగుతుంది, దళితుల బడ్జెట్ కూడా అంకెల్లో పెరిగింది. కానీ ఖర్చు మాత్రం తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 3 రకాల బడ్జెట్ ప్రవేశపెట్టినాలే కానీ 60% మాత్రం ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. అంటే కేటాయింపులకి విడుదలకు మధ్యలో గ్యాప్ ఉంది, విడుదలకి ఖర్చుకు మధ్యలో గ్యాప్ ఉంది. ఇది అంటే నాకు డౌట్ 2023, 2024 సంబంధించి ఎంతేదో కేటాయింపు ఉందో ఆ కేటాయింపు పూర్తిగా ఖర్చు పెట్టలేదు అంటారా? పెట్టలేదు. దాంట్లో నేను అది చెప్తున్నాను, 102 శాఖలకు ఆ బడ్జెట్ కేటాయించారు, 60% ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తున్నారు, ఇంకా 40% మురుగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు కేంద్రం జాతీయ స్థాయిలో ఒక అత్యున్నతమైనటువంటి అధికారిని ఒక స్పెషల్ ఆఫీసర్గా, నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేసి మొత్తం పద్దుల యొక్క బడ్జెట్ను, అసలు సప్లాన్ చట్టానికి విరుద్ధమైనటువంటి చర్యకు కేంద్ర బీజేపీ సర్కార్ ఒడిగడుతుంది. ఏమిటది? ఎస్సీ సప్లాన్ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దళితుల యొక్క మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాల కోసం సపరేట్ బడ్జెట్గా పెట్టి కేటాయించి ఖర్చు చేయాలని చెప్పేసి చట్టం చెబుతున్నది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ 102 శాఖలలో మిళితం చేసి క్లబ్ చేసి దాంట్లో ఖర్చు చేసిన దాన్ని దళితుల పేరు మీద చూపిస్తుంది, క్లబ్ చేసి చూపిస్తుంది. దీనివల్ల దళితులకు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, దగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము చెబుతున్నటువంటిది, చాలామంది ప్రముఖులు చెబుతుంది ఏంటంటే చట్టం చేసినటువంటిది ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచే మొత్తం దేశవ్యాప్తంగా దళితుల్లో వెల్లువెత్తుతున్నటువంటి ఉద్యమాలు, వామపక్ష పార్టీలు చేసినటువంటి ప్రజా ఉద్యమాల ఫలితంగా స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అప్పుడే వచ్చింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ నీతి ఆయోగ్ ముసుగులో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేటువంటి దాంట్లో, సప్లాన్ చట్టం యొక్క నిధులు సమగ్రంగా దళితుల కోసం ఖర్చు చేసే దాంట్లో
ఈ ముసుగు పేరిట ఇవాళ దళితులకి ఖర్చు చేయలేకపోతున్నది. చేయడం కొన్ని సందర్భాల్లో కొన్ని శాఖలలో సగమే 50%, కొన్ని శాఖలలో 60%. ఓవరాల్గా చూసుకున్నప్పుడు 60% ఖర్చు పెట్టినట్టుగా 40% మరుగున పడేసినట్టుగా ఈరోజు ప్రభుత్వం మురగబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఆ నోడల్ ఆఫీస్ ద్వారా ఖర్చు చేయగలిగితే మాత్రమే దళితుల యొక్క ఎంపవర్మెంట్ అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక మీకు వివరాలతో చెప్పాలి కావాలి నాకు. ఇప్పుడు ఈ కొత్త బడ్జెట్లో పొద్దున్న ప్రవేశ బడ్జెట్లో గత బడ్జెట్ కంటే అదనంగా ఏమైనా ఇచ్చారా? అదే గత బడ్జెట్లో మీకు 2023-24లో 1,46,861 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇప్పుడు 1,65,597 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే పెరుగుదల ఉంది, అంకెల్లో పెరుగుదల ఉంది. అది పాయింట్ కావాల్సింది ఏమిటంటే అంకెల్ని చూసి అంకెల్ని చూసి ఎగిరి గంతులేయాలా, అదేవిధంగా వీళ్ళ ఆచరణ చూస్తే ఖర్చును చూస్తే ఏడవాలా అనేటువంటిది ఒక అంటే క్లియర్గా చెప్పండి. 2023-24లో ఆ బడ్జెట్ ఎంత? 1,48,000 కోట్లు ఎంత అన్నారు? 46,861 కోట్లు. అందులో ఎంత ఖర్చు పెట్టారు? అదే క్లియర్ 60% మనకు 60% అంటే యావరేజ్గా మీరు చూస్తే 70,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం, 70,000 నుంచి 80,000 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు. అంటే 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మిగతా డబ్బునంతా మురగబెట్టారు. సుమారుగా 60,000 కోట్లు మురగబెట్టారు అంతే. అంటే 60% మాత్రమే ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఈ ఖర్చు కూడా దీంట్లో నిజాయితీ లేదు. ఎందుకంటే ఆ నిజాయితీలకు పక్కన పెడదాం కాసేపు, తర్వాత తెచ్చేద్దాం. అసలు ఖర్చు అనేది 1,46,000 కోట్లు సుమారు మీకు కేటాయిస్తే 80,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. 66 కోట్లు మురగబెట్టారు. అంటే ఇప్పుడు మీకు పాదే మీకు కేటాయించింది అంత అయినా కూడా ఖర్చు పెట్టి 40,000 కోట్లే. ఇప్పుడు మీకు 1,65,597 కోట్లు ఇప్పుడు కేటాయించారు సప్లాన్కి. అట్లా దానిలో ఆ రేషన్గా చూసుకుంటే మీకు 85 కోట్లు పెడతారు అనుకుందాం, ఇంకో 10 కోట్లు అదనంగా పెడతారు అనుకుందాం. కానీ ఇంకా మీరు అప్పుడు 40 కోట్లు ఇంకా 2002 నుంచి కూడా 2022 నుంచి తీసుకుంటూ వస్తే అప్పుడు 60% ఖర్చు పెట్టారు, మొన్న 60% ఖర్చు పెట్టారు. ఈసారి 60 కంటే మించి ఖర్చు పెడతారని చెప్పి మనం అనుకోలేం. అంటే ఇప్పుడు 3 ఏళ్ళుగా 40% కనుక పెట్టుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది? అంటే ఇంతకుముందు కేటాయించిన బడ్జెట్ అంతా కూడా ఇప్పుడు అట్లనే అదే రేషియోలో ఖర్చు పెట్టుకుంటూ వస్తుంది. ఈ అంకెలను చూసి దేశ ప్రజలకు అంకెలను చూపించి దళితుల సంక్షేమానికి ఇంత కేటాయిస్తున్నామని చెప్పేసి ఒక ప్రగల్భాలు పలకటం, అది చూసి ప్రజలకి అంటే ఒక ఎర చూపినటువంటి పద్ధతులలో, భ్రమలకు ఉసిగొల్పేటువంటి పద్ధతులలో ఇవాళ బడ్జెట్ ఉంది తప్ప వాస్తవంగా దళితుల సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ లాగా మనకు కనపడదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి.